పన్నులతో చితికిపోతోన్న మధ్యతరగతి కుటుంబానికి కేంద్రం ఊరటనిచ్చింది. ఏడాదికి 5 లక్షలు సంపాదించుకుంటే అందులో ఇన్కమ్ ట్యాక్స్ మళ్లీ కొన్న ప్రతి వస్తువు మీద జీఎస్టీలు కట్టుకొని కుటుంబాన్ని నడపడానికి అప్పుల పాలవుతోన్న మధ్యతరగతి సగటు మానవుడిపై కరుణ చూపారు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల్లో అనూహ్యమైన మార్పులు చేశారు. ఏకంగా 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను లేదని ప్రకటించారు. 10 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపిస్తారని బడ్జెట్ ముందు చర్చల్లో అందరూ చెప్పుకున్నారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇలా చెప్పుకోవటం, బడ్జెట్ చర్చల్లో నిరాశ చెందడం సహజంగా వస్తోంది. ఈసారి కూడా అలాగే అవుతుందని ఎక్కువ మంది ఆశలు పెట్టుకోలేదు. దీనికి కారణం సమీపంలో ఎలాంటి ఎన్నికలు లేకపోవటమే. అయితే అందరి అంచనాలను నిర్మలా సీతారామన్ పటాపంచలు చేశారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకునేవారు 12 లక్షల వరకు పన్నులు కట్టాల్సిన పని లేకుండా బడ్జెట్లో రిలీఫ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇది 7 లక్షల వరకు మినహాయింపుంది. ఇప్పుడు ఏకంగా 12 లక్షల రూపాయలకు చేయటంతో మధ్యతరగతికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది. 12 లక్షలు సంపాదించే వారికి ఏకంగా 80,000 రూపాయలు మిగులుతుంది. అంటే చిన్న మొత్తం కాదు. ఇప్పటి వరకు నెలకు 1,00,000 సంపాదించేవారు 8 నుంచి 10,000 వరకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత ఆదాయపు పన్ను విధానం కూడా కొనసాగుతుంది. ఇందులో కూడా కాస్త రిలీఫ్ ఇచ్చారు. 4 లక్షల రూపాయల సంపాదన వరకు 0, ఆ తర్వాత 8 లక్షల వరకు 5, ఆ తర్వాత 12 లక్షల వరకు 10% పన్ను ఉంటుంది. 16 లక్షల రూపాయల వరకు 15%, 20 లక్షల రూపాయల వరకు 25% పన్ను విధించారు. 25 లక్షలు ఆదాయం దాటిన వారిపై 30% పన్ను విధిస్తారు. కొత్త విధానంలో ఎలాంటి సేవింగ్స్ చేయకుండానే 12 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఆ తర్వాత స్లాబుల ప్రకారం 20% వరకు పన్ను పడుతుంది. మన దేశంలో 1,00,000 పైన జీతం తీసుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. 1,00,000 లోపు జీతం తీసుకునే ప్రైవేట్ ఉద్యోగులు అత్యధిక మంది ఉంటారు. వీరందరికీ రిలీఫ్ లభించినట్లే. ప్రతి ఒక్కరికి ఆదాయపు పన్ను ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. అంతకు మించి ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఉండేందుకు అప్పులు చేసినా ఏదో విధంగా సేవ్ చేయాలన్న పరిస్థితిని తప్పించినట్లవుతుంది. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు తమ ఆదాయాన్ని కుటుంబం కోసం, మిగిలితే సేవింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. పన్ను బాధ తప్పించుకునేందుకు అప్పులు చేసి మరీ సేవింగ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పన్ను విధానానికి అందరినీ మార్చే ప్రయత్నంలోనే ఈ భారీ మినహాయింపు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా ఈసారి మాత్రం ఈ బడ్జెట్ మధ్యతరగతికి చాలా మందికి మేలు చేసేదే. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యతరగతికి ఇంతలా మేలు చేసిన బడ్జెట్ మరొకటి లేదని అనుకోవచ్చు. నిజానికి ఇది పెద్ద రిలీఫ్ కాదు. ఎందుకంటే ఓ వ్యక్తి తన సంపాదనలో అత్యధికం పరోక్ష పన్నుల రూపంలో కడుతున్నాడు. పెట్రోల్ లీటర్లో 60% పన్నులే. కొనే ప్రతి వస్తువు మీద 28% వరకు జీఎస్టీ ఉంటుంది. డబుల్ ట్యాక్సులు కూడా చెల్లిస్తాడు. దానికి ఆదాయపు పన్ను అదనం. ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు ఓ రిలీఫ్ వచ్చినట్లే అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.